తం నమామి పరంజ్యోతిరవాంగ్మానస గోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యాం ఉన్మీలయత్యపి. శ్రీకళ్యాణ పరంపరాస్పదము రాశీభూత విజ్ఞానమున్ లోకాధీశ్వర లోకజాల సృజనాలోలత్వ సంహార లీలా కార్యాలయ దివ్య పంకజము శ్రీలక్ష్మీ స్థిరావాసమున్ మాకుందిక్కగు వెంకటేశ పదమున్ ధ్యానింతు వాగర్థినై. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆమోదిత అవధాన విద్యా వికాస పరిషత్ 5వ శిక్షణా సప్తాహానికి విచ్చేసినటువంటి అవధాన విద్యార్థులందరికీ స్వాగతం. మనం నిన్నటి నుంచి ఒక అద్భుతమైన అర్ధశతావధానాన్ని చూశాం. అంతకుముందు ఈ శిబిరాన్ని ఉద్ఘాటన చేస్తూ మహాసహస్రావధాని పద్మశ్రీ పురస్కృతులు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఒక ఉత్తేజకరమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం అవధాన శిక్షణ కార్యక్రమంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక మన ప్రక్కన ఉన్నటువంటి వారు శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు, అద్దంకి వాస్తవ్యులు. వారు అనేక వందల అష్టావధానాలు చేసినటువంటి వారు, 4 శతావధానాలు చేసినటువంటి వారు, అనేకమైనటువంటి గ్రంథాలు శతకాలు రచించినటువంటి వారు. వారు ఈ సప్తాహంలో పద్య రచన శిక్షణకు సంబంధించి ఛందస్సు, యతులు, ఆ వివరాలు అవన్నీ వారు తెలియజేస్తారు. మనకు పద్య రచనకు సంబంధించినటువంటి తరగతి మీకు అందరికీ తెలుసు, 2వ అంతస్తులో జరుగుతుంది. అది రేపు ఉదయం నుంచి సాంగోపాంగంగా ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం రేపు ఉదయం 9:30 గంటలకి అల్పాహారం తర్వాత పద్య రచన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఇక్కడ కూడా అవధానానికి సంబంధించినటువంటి తరగతి ప్రారంభమవుతుంది. ఇక్కడ మనకు భాషా వ్యాకరణాంశాలతో డాక్టర్ నల్లాన్ చక్రవర్తి గారు ప్రారంభం చేసేటువంటి క్లాసు మనకు 9:30కు రేపు ఉదయం ప్రారంభమవుతుంది. దానికంటే ముందు మీకు తెలుసు, దోర్బల ప్రభాకర్ శర్మ గురువుగారు వారు సంస్కృత తరగతిని నిర్వహిస్తారు. ఈరోజు మీకు చెప్పినట్టున్నారు, చాలా త్వరగా వచ్చేయండి 5 గంటలకంతా అని. మీరు దాన్ని పాటించండి, మీకు సంస్కృతం మీద మంచి అవగాహన వస్తుంది. ఇక ముందుగా మనం అవధాన అంశాలను లిస్ట్ అవుట్ చేస్తాం. సాధారణంగా అవధాన అంశాలు ఏమేమి ఉన్నాయి అనేది ముందు రాసుకోండి. నెంబర్ 1 నిషిద్ధాక్షరి. 2 సమస్య. 3 దత్తపది. 1 నిషిద్ధాక్షరి, 2 సమస్య,
3 దత్తపది, 4 వర్ణన, 5 న్యస్తాక్షరి, నాకు యావత్తు, 6 3 దత్తపది, 4 వర్ణన, 5 న్యస్తాక్షరి, 6 వ్యస్తాక్షరి, వాక్ యావత్తు. వ్యస్తాక్షరి. తర్వాత అప్రస్తుత ప్రసంగం. తర్వాత అంశం ఆసువు. తర్వాత పురాణ పఠనం. తర్వాత అంశం ఛందోభాషణం. తర్వాత అంశం వారగణనం. తర్వాతది యాంత్రిక గణితం. తర్వాత పుష్పగణనం. అక్కడే స్లాష్ పెట్టుకొని ఘంటాగణనం. చెప్పాను. ఎన్నైనాయి? 13. ఇవి సాధారణంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి అంశాలు. వీటిల్లో ఏవో ఒక 8, ఏవైనా 8 అంటే ఏవైనా అంటే మళ్ళీ కండిషన్ చెప్తాను. వీటిలో 8 అంశాలు తీసుకోవాలి. ఈ 8 అంశాల్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటివి నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, అప్రస్తుత ప్రసంగం, ఆసువు. ఇవి కంపల్సరీ అంశాలు, ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అంశాలు. ఏవేవి? నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఆసువు, అప్రస్తుత ప్రసంగం. ఎన్నైనాయి? ఈ అంశాలు ఖచ్చితంగా ఉండాల్సినటువంటివి. మిగిలినటువంటి అంశాలు అవధాని యొక్క ఆప్షన్. కొందరు పురాణ పఠనం పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. కొందరు పురాణ పఠనం పెట్టుకుంటారు, లేదా ఛందోభాషణం పెట్టుకుంటారు. ఇక మొత్తం ధారణాంశాలు ఖచ్చితంగా 5 ఉండాలి. ధారణాంశాలు ఎన్ని ఉండాలి? 5 ఉండాలి. ఇప్పుడు మనం చెప్పినటువంటి వాటిలో ధారణాంశాలు నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఈ 4 ధారణాంశాలు. పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం, ఆసువు ధారణాంశాలు కాదు. అందుకని ఏం చేయాలా? ఖచ్చితంగా 5వ అంశం ధారణాంశంగా న్యస్తాక్షరి కానీ వ్యస్తాక్షరి కానీ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ధారణాంశాలు ఎన్ని ఉండాలి? 8లో 5 ఖచ్చితంగా ధారణాంశాలు ఉండాలి. లేదా ఈ న్యస్తాక్షరి వ్యస్తాక్షరి బదులు గంటా గణనం కూడా పెట్టుకోవచ్చు. అది కూడా ధారణాంశమే. ఇంకొకటి కూడా ఉంది. ఏది? వారగణనం. వారగణితం ధారణాంశం కాదు, కానీ యాంత్రిక గణితం ధారణాంశం. వారగణితం ఏమిటి? ఆసువులాగా ఎప్పటికప్పుడు చెప్పేస్తాం. ఒక డేట్ ఇస్తాడు, 1976 ఆగస్టు 13వ తారీఖు ఏమి రోజు అని అడుగుతాడు, చెప్పేస్తాం, అయిపోతుంది. ఏ వారం అయింది అని అడుగుతాడు, చెప్పేస్తాం. కానీ యాంత్రిక గణితంలో అట్లా కాదు.
యాంత్రిక గణితంలో ఏం చెప్తాడు? 5/5 స్క్వేర్, 5/5ల 25 గళ్ళు వస్తాయి. 25 గళ్ళలో నిలువు అడ్డం గళ్ళు ఎన్ని, నిలువు 2వ గడి, అడ్డం 3వ గడి, ఇట్లా అడుగుతూ వస్తే అక్కడ సంఖ్య చెప్పాలి, చివరిలో అన్ని అంకెల్ని అప్పచెప్పాలి. అందువల్ల అది ధారణాంశం అవుతుంది. ఒక యాంత్రిక గణితం ధారణాంశం అవుతుంది. కాబట్టి ఏం చేయాలా? నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణనతో పాటు న్యస్తాక్షరి, వ్యస్తాక్షరి, యాంత్రిక గణితం, ఇక గంటా గణనం, వీటిల్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. అప్రస్తుత ప్రసంగం అది లేకుండా అవధానం లేదు, ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అంశం. ఎందుకని? అవధానం అనేది కేవలం పండితులకు పరిమితమైనటువంటిది కాదు, పామర జనానికి కూడా ఆకర్షణీయమైనటువంటి విద్య. అందుకని పామర జనానికి ఆకర్షణీయంగా ఉండడం కోసమని ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే, పూర్వపు రోజుల్లో అప్రస్తుత ప్రసంగం శాస్త్ర చర్చ జరిగేది. పైగా అనేకమైనటువంటి అంశాలు అందులో ప్రస్తావిస్తూ ఉంటాయి. లౌకికమైనటువంటివి, పారలౌకికమైనటువంటివి, ఆధ్యాత్మికమైనటువంటివి, వ్యాకరణపరమైనటువంటివి, ఇట్లా వస్తూ ఉంటాయి. ఇప్పుడు వ్యాకరణపరమైనటువంటివి అని అన్నప్పుడు, ఏమండి అవధాని గారు, ఏకమాత్ర అర్ధమాత్ర లాఘవేనా పుత్రోత్సవం మన్యంతే వైయాకరణాహ అని అంటారు కదా. అంటే వ్యాకరణ వ్యాప్త యొక్క లక్షణం ఏమిటంటే, ఒక అర్ధమాత్ర అంటే సగం అక్షరం మిగిలిపోయిందంటే కూడా, మిగలబెడితే కూడా కొడుకు పుట్టినంత సంతోషపడతాడట, అంత ఆనందిస్తారని చెబుతారు కదా. అట్లాంటి వ్యాకరణ శాస్త్రాన్ని ప్రారంభిస్తూ పాణిని మహర్షి హయవరట్ అనేటువంటి సూత్రంలో ఒక హల్ అనేటువంటి ఒక సూత్రంలో ఇట్లా 2 సార్లు హాని ఎందుకు ప్రయోగించినాడు మహేశ్వర సూత్రాల్లో అని అడుగుతాడు. దీన్ని ఎగతాళిగా చెప్పడానికి ఏమీ లేదు, అక్కడ సరదాగా చెప్పడానికి ఏమీ లేదు. అది ఎందుకు ఆ విధంగా 2 సార్లు హాని చెప్పినాడో చెప్పి తీరాల్సిందే. ఇట్లాంటి శాస్త్ర విషయాలు కూడా ఉంటాయి అప్రస్తుత ప్రసంగంలో. అంటే అప్రస్తుత ప్రసంగాలంటే కేవలం జోకులు కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. శాస్త్ర విషయాలు కూడా ఉంటాయి. ఒక్కోసారి ఏమవుతుంది, కావ్యానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉంటాయి. కావ్యానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. అవి రకరకాలుగా ఉంటాయి. పురాణాలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. ఆ పురాణాల్లో ఉండేటువంటి వైరుధ్యాల గురించి ఉంటాయి. శాస్త్ర విషయాల గురించి చెప్పేటప్పుడు ఉదాహరణకి భగవద్గీత అనుకుందాం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః అని చెప్పి అంటాడు రాజవిద్య రాజగుహ్య యోగంలో. మస్తాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః, నాలోనే అన్ని ప్రాణులు ఉన్నాయి, నేను వాటిలో లేదు అని చెప్పి అన్నాడు. వెంటనే ఏమంటాడు, నచమస్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. వెంటనే ఏమన్నాడు, నచమస్తాని భూతాని, నాలో ఏ ప్రాణులు లేవు అన్నాడు. అంటే పక్క పక్కనే 2 కాంట్రడిక్షన్ అయినటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నాడు ఎక్కడ, భగవద్గీతలో. మరి ఎందుకండి ఇట్లా, ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తా అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని అని అడగచ్చు. అంటే అడిగేవాని యొక్క మానసిక స్థితి, చెప్పేవాని యొక్క పాండిత్యం, ఈ రెండింటిని అనుసరించి అప్రస్తుత ప్రసంగం అనేది సుప్రస్తుతంగా మారిపోతుంది. అందువల్ల అప్రస్తుత ప్రసంగం అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అంశము. ఇక అవధానం అంటేనే ఆసుకవిత్వం. ఆసువు అంటే ఆసుగము నుంచి ఆసువు వచ్చింది. ఆసుగము అంటే వేగంగా వెళ్ళేటువంటిది అని అర్థం. బాణము ఆసుగా, గా అంటే వెళ్ళేటువంటిది, ఆసు అంటే వేగంగా, ఆసుగా అంటే వేగంగా వెళ్ళేది. ఎంత వేగంగా వెళ్తుంది? వేసేవాడి బలాన్ని అనుసరించి వెళ్తుంది. వేసేవాడికి దౌర్బలం లేదనుకుందాం, అది వేగంగా వెళ్ళదు. కాబట్టి ధార్మికుడి యొక్క దౌర్బలాన్ని అనుసరించి బాణం యొక్క వేగం ఉంటుంది. ధార్మికుడు అంటే విలుకాడు, రాసుకో అర్థం. ధార్మికుడు అంటే విలుకాడు.
ధర్మాన్ని పాటించేవాడని ఒక అర్థం, విలుకాడని ఒక అర్థం. కాబట్టి ధార్మికుని యొక్క దౌర్బలాన్ని అనుసరించి ఆశువు యొక్క వేగం, ఆశుగము యొక్క వేగం ఉంటుంది. అంత వేగంతో పద్యాన్ని చెబుతాడు కాబట్టి దానికి ఆశువు అని పేరు. ఇంత చేసి అవధానం అంతా 1.5 నుంచి 2 గంటల్లో పూర్తి కావాలి. ఇది మనకు నియమం ఉంటుంది. మహా అయితే 2.5 గంట. అది కూడా అవధాని పద్యం చెప్పేదాని వల్ల లేట్ అయితే మాత్రం ప్రేక్షకులు వెళ్ళిపోతారు. కానీ అవధాని పద్యం చెబుతూ మధ్యలో అప్రస్తుతం వాళ్ళు లేదా సంచాలకులు కొంచెం కోఆపరేట్ చేస్తూ దాన్ని సభను రంజింపజేస్తే జనాలు కూర్చొని ఉంటారు. 2.5 గంటైనా 3 గంటలైనా ఆసక్తిని కలిగించేటట్టుంటే. బోరు కొట్టిస్తూ ఉందనుకో, అవధానే మౌనంగా ఉన్నాడు, అవధాని ఆకాశాన్ని చూస్తున్నాడు, సంచాలకుడు దిక్కులు చూస్తున్నాడు, అప్రస్తుత ప్రసంగి నేల చూస్తున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? దారి చూసుకుంటాడు ప్రేక్షకుడు. అందువల్ల ఇవేవి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలా? వీలైనంత త్వరగా అవధానం జరిగేటట్టు మనం ప్రణాళిక చేసుకోవాలంటే ఆశువు ఎంత వేగంగా చెప్పగలిగితే అంత వేగంగా అవధానం పూర్తవుతుంది. అట్లని వేగంగా చేసేయడమే అవధానానికి క్రైటీరియా కాదు, అది గుర్తుపెట్టుకోండి. శాస్త్ర విషయాలు చర్చ జరిగేటప్పుడు అవధానం రంజుగా సాగుతూ ఉన్నప్పుడు ఇంకొక అరగంట పొడిగించవచ్చు, తప్పు కాదు, అది నియతి కాదు, ఇంత సమయంలోనే ఉండాలని. కానీ ఓవరాల్గా చూసుకుంటే అరౌండ్ 2 అవర్స్, 2 గంటలకు ఇటు అటుగా అయిపోవాలి. లేదా కొనసాగింది అంటే ఒక 2.5 గంట. కాలం ఎట్లాంటిదంటే ఇప్పుడు 3 నిమిషాల కాలం వచ్చేసింది. 3 నిమిషాలకు మించి ఏ రీలు ఉన్నా దాన్ని ఎవరు చూడడంలే, అది ఎంత గొప్పదైనా సరే షార్ట్స్లో. కాబట్టి మన బుద్ధి ఎంతసేపు కాన్సన్ట్రేషన్గా దేని మీద అయినా ఎంతసేపు ఉంటుందంటే 3 నిమిషాలు ఉంటుంది ఇప్పుడున్నటువంటి దాని కాలంలో. అట్లాంటి దాన్ని 3 గంటలు కూర్చోబెట్టాలంటే అవధాని ఎంత ప్రతిభావంతుడై ఉండాలి, ఎన్ని విషయాలు తెలిసి ఉండాలి, ఎంత సమయస్ఫూర్తి ఉండాలి, ఎంత ప్రజ్ఞావంతుడై ఉండాలి, ఎంత హాస్యరసస్ఫోరకమైనటువంటి సంభాషణ చాతుర్యం ఉండాలి. అవన్నీ ఉంటేనే సాధ్యం అవుతుంది. అవన్నీ అందరికీ అందరూ అవధానులకి అన్నీ ఉంటాయనేమి లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో నెట్టుకొని వస్తుంటారు. కొందరు హాస్యంతో నెట్టుకొని వస్తారు, కొందరు శాస్త్రంతో నెట్టుకొని వస్తారు, కొందరు వేగంతో నెట్టుకొని వస్తారు, కొందరు రాగంతో నెట్టుకొని వస్తారు. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ రెండు ఉండేవాళ్ళు కూడా ఉంటారు, అన్నీ ఉన్నవాళ్ళు ఉంటారు, విరళంగా ఉంటారు. సరే, మొత్తానికి అప్రస్తుత ప్రసంగం కూడా ఖచ్చితమైనటువంటి ఉండాల్సినటువంటి అంశము. దాన్ని తక్కువ చేయడానికి వీలు లేదు. ఇక వర్ణనాంశం. వర్ణనాంశానికి ఆశువుకి ప్రధానమైనటువంటి తేడా ఏమిటి? వర్ణన కూడా ఆశువులాగా చెప్పేసేటువంటి అంశమే. కాకపోతే దానికి దీనికి తేడా ఏమిటంటే ఆశువు అన్నప్పుడు పద్యం అంతా చెప్పేస్తాం, వర్ణన అన్నప్పుడు ఒక పాదం మాత్రమే చెప్తాం. ఒక పాదం చెప్పి తర్వాత ఆవృత్తంలో ఇంకొక పాదం చెప్తున్నామంటే అర్థం ఏంటంటే దాన్ని కాస్త గట్టిగా చెప్పు అని అర్థం. గట్టిగా చెప్పు అంటే 10 కాలాల పాటు నిలబడేటువంటి పద్యం చెప్పు. కనీసం ఒక జాతీయం, ఒక నుడికారం, ఒక చమత్కారం, ఒక ఊహ, ఒక సృజనాత్మకత ఏదో ఒకటి ఆ వర్ణన పద్యంలో లేకపోతే అది ఆశువులాగానే నిష్ప్రయోజనం అయిపోతుంది. అట్లనే ఆశువు నిష్ప్రయోజనం అని అనుకోకండి. ఆశువులో కూడా గుండెను తాకేటువంటి పద్యాలు ఒక్కోసారి వస్తూ ఉంటాయి. మంచి రైమింగ్తో హార్ట్ టచింగ్ అంటారు చూసినారా, అట్లాంటివి వస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు వస్తూ ఉంటాయి. దాని గురించి మీరేం ఆలోచన చేయకండి. ఎందుకంటే మీరంతా యూనివర్సిటీ నుంచి వచ్చినారు కాబట్టి ఆ పదం చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది అని అనుకుంటే ఆ పదం చెప్తాను. మళ్ళీ హార్ట్ టచింగ్ అనే దానికి నేను తెలుగు చేసి గుండె తాకేటువంటిది అని చెప్పంటే మళ్ళీ మీకు అది అర్థం అవుతుందో కాదో అనే ఉద్దేశంతో మీకు అర్థమయ్యే భాష కోసం అప్పుడప్పుడు 2 ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతూ ఉంటాను. 2 ఇంగ్లీష్ పదాలు మాట్లాడినంత మాత్రాన అవధాన విద్యను తక్కువ చేసినట్టు కాదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఈ వర్ణన అంశాన్ని ఎలా చేయాలి ఏమిటి అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఈ వర్ణన ధారణాంశం, ధారణాంశం కాబట్టి దాన్ని పటిష్టంగా నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి అవధానంలో ఖచ్చితంగా 5 ధారణాంశాలు ఉండి తీరాలి. అష్టావధానంలో
శతావధానంలో అయితే కనీసం 3 ధారణాంశాలు ఉండాలి. శతావధానంలో 3 ధారణాంశాలు ఉండాలి. నేను శతావధానం చేస్తానండి, 25 సమస్యలు పెట్టుకుంటాను, 75 ఆసువులు పెట్టుకుంటాను అని అంటే కుదరదు. దానికంటే నువ్వు 75 కాదు 100 ఆసువులే పెట్టుకుంటే అప్పుడు దాన్ని అవధానం అనకుండా ఆసు కవితా ప్రదర్శనం అని చెప్పంటాం. ఆసు కవితా ప్రదర్శనం అని అంటాం. అందుకని 30% భాగం మనకు 2/3 మెజారిటీ అంటారు చూసినారా అసెంబ్లీలో, ఆ విధంగా 3/4 మంది, ఇక్కడ 2/3 కాదు 3/4 ఉండాల్సిందే. 3/4 ఉంటేనే అది అవధానం అవుతుంది. 75 పద్యాలు ధారణ చేస్తేనే అది శతావధానం, 5 పద్యాలు ధారణ చేస్తేనే అది అష్టావధానం. ఇది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఈ అంశాలు మనం ఇందాక అనుకున్నటువంటి అంశాలు ఇవి దాదాపు 40 అంశాలు ఉన్నాయి. 40 అంశాలు ఉన్నాయి రకరకాలుగా. పాటకు పద్యం, తర్వాత పద్యానికి పాటకు పద్యం, పద్యానికి పాట, మీ మాట నా పాట, శ్లోకానికి అనువాదం లేదా పద్యానికి శ్లోకం, ఉద్దిష్టాక్షరి, నిర్దిష్టాక్షరి, ఇట్లా అంత్యాక్షరి, ఇట్లాంటివి అనేకమైనటువంటి అంశాలు దాదాపు 40కి పైగా అంశాలు ఉన్నాయి. అవి పేకాట కూడా ఉంది, అవధానంలో పేకాట చదరంగం కూడా ఉన్నాయి. అయితే వీటిని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాహిత్యాంశాలు, సాహిత్యేతర అంశాలు. ఈ సాహిత్యాంశాలు 5 ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. సాహిత్యేతర అంశాలు 1, 2 పెట్టుకోవచ్చు, కానీ సాహిత్యేతర అంశాలతో అవధానాన్ని చేయకూడదు. అప్పుడు అది సాంకేతిక అవధానం అవుతుందే కానీ సాహిత్యావధానం కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక నేత్రావధానం అంట, నాట్యావధానము, గేయావధానము ఇట్లాంటివి ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు. నా అవధానంలో 5 ధారణాంశాలు ఖచ్చితంగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు క్లాసులు రేపటి నుంచి ప్రణాళిక ఏముంటుందంటే, ఈ పద్యం చెప్పాలి అంటే మీకు ముందు భాష తెలియాలి. భాష ఎప్పుడు ఎలా నిర్మాణం అయి ఉంటుంది? వ్యాకరణం ఆధారంగా భాష నిర్మాణం అవుతుంది. నిజానికి భాష ముందొస్తుందా, వ్యాకరణం ముందొస్తుందా? భాషే ముందుంటుంది. భాష ముందు వస్తుంది, దాని తర్వాత వ్యాకరణం దాన్ని సంస్కరిస్తుంది. కారణం ఏమిటంటే భాష అనేది ఒక్కొక్క వ్యక్తి యొక్క అవసరాన్ని అనుసరించి, పరిస్థితులను అనుసరించి, సామాజిక స్థితిగతులను అనుసరించి, వ్యక్తిత్వాన్ని అనుసరించి, వృత్తిని అనుసరించి, ప్రాంతాన్ని అనుసరించి, యాసను అనుసరించి, తల్లిదండ్రుల యొక్క విద్యార్హతలను అనుసరించి ఇట్లా రకరకాలుగా భాష మారిపోతూ ఉంటుంది. అలా మారిపోయినప్పుడు ఆ భాషకు ఒక శాస్త్రీయతను కల్పించేటువంటిది వ్యాకరణం. వ్యాకరణం అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకు? మొట్టమొదట వ్యాకరణం ఎక్కడుంది? వేదాంగాలలో ఒక్కటి వ్యాకరణం. వేదాంగాలలో ఒక్కటి వ్యాకరణం. వేదాలు ఎన్ని? 4 పేర్లు తెలుసు కదా, ఋగ్యజు సామ అధర్వణాలు. వేదాంగాలు ఎన్ని? 6. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, కల్పం, జ్యోతిష్యం. ఎట్లయినా రాసుకోండి మీరు. దాంట్లో వ్యాకరణం అనేది ప్రధానమైనటువంటిది. వ్యాకరణం యొక్క ప్రయోజనం ఏమిటి? భాషను రక్షించడం వ్యాకరణం యొక్క ప్రయోజనం. భాషను రక్షించడమే వ్యాకరణం యొక్క ప్రయోజనము. అందుకని మనం భాష వ్యాకరణాలకు సంబంధించినటువంటి క్లాసు ఒకటి వింటాం. భాషా వ్యాకరణాలకు సంబంధించినటువంటి క్లాసులు మనకు 2 ఉంటాయి. తర్వాత ఈ అంశాలకు సంబంధించి ఏది? నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఆసువు, యాంత్రిక గణితం, వారగణితం, వీటన్నిటికి సంబంధించినటువంటి క్లాసులు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ పద్యాలన్నీ ఎలా చెప్తాం? ఛందస్సులో చెప్తాం. ఆ ఛందస్సుకు సంబంధించినటువంటి క్లాసు కూడా మనకు ఉంటుంది. విశేషమైనటువంటి వృత్తాలు, ఎత్తులు ఎలా వేసుకోవాలి, యతి ప్రాసలు ఉంటాయి కాబట్టి ఎత్తులకు సంబంధించినటువంటి క్లాసులు ఉంటాయి.
తర్వాత ఆ యతి ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ యతుల్లో మనం ఎక్కడ పద్యాన్ని పాదాన్ని విరుచుకుంటే ఎలాంటి యతి వేయచ్చు, యతిలాగా కనిపిస్తూ ఉండి యతి దోషం ఉండేటివే ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కుక్కకు చెమ్మటల్ పొడమ కుండును రేబవలొక్క రీతిగన్ అని ఒక సమస్య ఇచ్చారు. ఏమిటి? కుక్కకు చెమ్మటల్ పొడమ కుండును రేబవలొక్క రీతిగన్. ఎవరన్నా రాసినారా? కుక్కకు చెమ్మటల్ పొడమకుండును, కుక్కకు చెమ్మటల్ పొడమకుండును రేబవలొక్క రీతిగన్. ఇది ఒక అవధానంలో ఇచ్చినటువంటి ఒక సమస్య. దీంట్లో యతి సరిపోయిందా? కుక్కకు చెమ్మటల్ పొడమకుండును రేబవలొక్క రీతిగన్. కుక్కకు చెమ్మటల్ పొడమకుండును రేబవలొక్క రీతిగన్. కుక్కలో కూ ఉంది, కుండునులో కూ ఉంది, కాబట్టి యతి సరిపోయింది అనేటువంటి భావన మనకు కలుగుతుంది. కానీ పొడమక ప్లస్ ఉండును కాబట్టి ఊతో ఎత్తివేయాల. అప్పుడు కుక్కను కుక్కగా పెట్టి పూరించినామంటే అబాస్పాలైపోతాం. అందువల్ల దాన్ని విడదీసుకోవాలా. మాకు ఉక్కకు చెమ్మటల్ పొడమక ఉండును అట్లా వేసుకోవాలా. అంటే ఏమిటి? యతి ఉన్నట్టే ఉంది కానీ లేదు. దీన్ని ఎలా గుర్తుపట్టాలి, ఇట్లాంటివి ఇస్తే ఏం చేయాలి అనేది మనకు యతి, విశేష యతి, ప్రాసలు అట్లాంటి ఆ తరగతిలో మనం నేర్చుకుంటాం. ఆ పాఠం వచ్చినప్పుడు చెప్తారు. అవన్నీ మీకు ఊరికే ఎట్లా ఉంటాయి క్లాసులు అని చెప్పడానికి చెప్తున్నాను. అదొకటి. తర్వాత ఇప్పుడు మాకు ఉక్కకు అంతే, మాకు ఉక్కకు పొడమక ఉండును అలా విడదీసుకోవాలి. మా అనేది పై పాదంలో వస్తుంది, మూడో పాదంలో చివరన వస్తుంది. మా కుక్కకు, మాకు ఉక్కకు చెమ్మటల్ పొడమకుండును. మా లేకుండా నేరుగా చదివినామంటే కుక్కకు చెమ్మటల్ పొడమకుండును అయిపోయింది. అక్కడ కుక్కగా ఉంటే అఖండ ఎత్తిగా మనం అయిపోయినాం అంతే. అవధాని అయిపోయినాడు, అవధాని తేలిపోయినాడని అర్థం. వాని బతుకు కుక్కలు చింపిన విస్తరే మళ్ళీ. కాబట్టి అవధాని అట్లాంటి చోట చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేటువంటిది ఇది. ఇక ప్రాస విషయంలో కూడా మామూలుగా దుష్కర ప్రాసలు కొన్ని ఉంటాయి, కొన్ని అవి తప్ప వేరే పదాలు లేనటువంటి ఉంటాయి. ఉదాహరణకు ఆత్మ, వజ్ర, కుట్మల ఇట్లాంటివి ఉన్నాయి అనుకుందాం. ఆ పదం తప్ప ఇంకేం ఉండదు. మత్స్య ఇట్లాంటివి కొన్ని వ్యాకరణంతో సాధించుకోవచ్చు. ఉదాహరణకు జ్యోత్స్న అని ఉందనుకోండి, అప్పుడు సత్స్నాన ఇట్లాంటివి తయారు చేసుకోవచ్చు. మిగతా వాటిని తయారు చేసుకోలేము. అట్లాగే ఇప్పుడు కార్స్న్యా ఉంది, రాయండి చూద్దాం. కార్స్న్యా రాయండి. కార్స్న్యా రాకు, తావొత్తు, సావొత్తు, నావొత్తు, యావొత్తు. కా రాసి, రా రాసి, రా కింద తావొత్తు, సావొత్తు, నావొత్తు, యావొత్తు. అన్ని రాయల్లా. కార్స్న్యా అన్ని పలకల. కా ర త్ న స్ యా కార్స్న్యా అని పలకాల. ఎట్లాంటిది ప్రాసలో ఇచ్చినారంటే ఏం చేయాలా? అట్లాగే తార్క్ష్య తా రాసి, రా రాసి, తా రాసిన తర్వాత రా రాసి, రా కింద కావత్తు, షావత్తు, యావత్తు. తార్క్ష్య. తర్వాత భార్గ్య భా రాసి, రా రాసి, దాని కింద కక్క గగ్గంగా ఉంది కదా, కక్క గగ్గన్యా న్యా ఒత్తిచ్చి, దాని కింద గా ఒత్తిచ్చి, దాని కింద యావత్తు ఇయ్యాల. భార్గ్య. ఇట్లాంటివి
ఇస్తే ఎక్కడ ప్రాసలో ఇస్తే వీటిని దుష్కర ప్రాసలు అంటారు. ఇట్లాంటి దుష్కర ప్రాసలు ఇచ్చినప్పుడు ఎలా వాటిని పరిష్కారం చేసుకోవాలి అనేది ఆ యతి ప్రాసల క్లాసులో చెప్తారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది మీకు రాబోయేటువంటి రోజుల్లో అనేసి. అంటే ఈ కనీసం నీకు ఎన్ని పదాలు దొరకల్లా? 4 పాదాలు కాబట్టి 4 దొరకాల. 4 ఉంటే 4 వేసుకుంటాం, లేదా ఒకదాన్నే 4 సార్లు వాడుకుంటాం. అట్లా ఒకదాన్నే 4 సార్లు వాడుకున్నప్పుడు భావం రావాలి కదా. దాన్నే 4 సార్లు వాడినప్పుడు భావాన్ని ఎట్లా సమన్వయం చేస్తావు అనేది ఒకటి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దానికి పద్య నిర్మాణం ఎలా చేయాలని చెప్తారు. ఇదంతా కూడా ఎక్కడ యతి ప్రాసల తరగతిలో జరుగుతుంది. ఇక పద్య నిర్మాణం ఎలా చేస్తాం? ఛందస్సును అనుకూలంగా చేస్తాం. ఛందస్సును అనుకూలంగా చేసేటప్పుడు ఛందస్సు నీకు కంఠగతమై ఉండాలి. నువ్వు అప్పుడు యమాతారాజ బాణసలగం రాసుకొని, లేదా గురువులు మూడుడ మగణము పరగంగనాది గురువు భగనం బయ్యన్ ధరమధ్య గురువు జగణము సరసగుణ అంత్య గురువు సగణం బయ్యన్ అని సూత్రం చెప్పుకుంటూ ఉన్నామంటే ఈడ 2:30 గంటలో కావాల్సినటువంటి అవధానం 7:30 గంట అయినా కూడా తెమలదు. అది మొదటి ఆవృత్తానికే 2:30 గంట అయిపోతుంది. ఎందుకంటే ఈ గణం సరిపోయిందా, ఇది గురువు అయిందా, లఘువైందా అని అనుకుంటాంటావు. అట్లా కాదు, నువ్వు నోరు తెరిస్తే పద్యం అయిపోవాలి. అది నోరు తెరిచి 4 మాటలు అన్నావంటే పద్యపాదం అయిపోయి ఉండాలి. అది ఏ పద్యపాదం అయి ఉండాలి? అవతల వాళ్ళు ఏమడిగారో ఆ పద్యపాదం అయి ఉండాలి. నీకు దోచింది కాదు. ప్రతి అవధానికి ఒక జీవలక్షణం ఉంటుంది. ఏమిటి? ఒక ఆయన ఉత్పలమాల అద్భుతంగా చెప్తాడు, ఒక ఆయన మత్తేపం చెప్తాడు, ఒక ఆయన శార్దూలం అయితే దూకిస్తాడు, ఇంకొక ఆయన మత్త కోకిలే చెప్తాడు. కానీ ఆయనకు మత్త కోకిల తెలుసు అనేసి ప్రాశ్నికుడు మత్త కోకిల అడగడు. ఆయనకు నచ్చింది ఆయన అడుగుతాడు. కాబట్టి మన మానసిక స్థితిని అప్పటికప్పుడు ఏం చేయాలంటే అవతల వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవాలి. అంతకుముందు మనం ఉత్పలమాలు చెప్పుకుంటాం. మానసిక స్థితి ఎలా ఉంటుంది? అని అంటా ఉంటుంది. 4 పాదాలు చెప్పినాం కాబట్టి మళ్ళీ ఇంకొక అంశం అడగగానే అదే ఉత్పలమాలు రన్ అవుతూ ఉంటుంది. మీరు కూర్చొని కావ్యం రాస్తూ ఉంటే మీ ఇష్టం, వరుసగా 10 ఉత్పలమాలు రాసుకోండి, ఎవరు ఏం అడగరు. కానీ అవతల అడిగిన ఆయన ఏం చెప్తాడు? అయ్యా ఇది శార్దూలంలో చెప్పండి అన్నాడు. అప్పుడు మీరు అని మొదలు పెట్టినారనుకోండి, అయ్యా నేను అడిగింది శార్దూలం అంటారు. నెత్తిన దూలం పడినట్టే. అలా పడకుండా ఉండాలంటే ఏం చేయాలా? అప్పటికి మన మానసిక స్థితిని మార్చేసి శార్దూలంలోకి రావాలా. అంటే ట్యూన్ మనం చేసుకోవాలి. ఇప్పుడు 2 గాయకులు పాడుతున్నారు, ఒకడే హార్మోనియం వాయిస్తాడు అనుకుందాం. ఒకడు 1:30లో పాడుతూ ఉంటాడు, ఒకడు 4:30లో పాడతాడు. ఇప్పుడు ఏం చేయాలా? హార్మోనియం వాయించేవాడు 1:30 వాడికి వాయించినప్పుడు శృతి 1:30కి సరి చేసుకోవాలా, 4:30 వాడికి వాయించేటప్పుడు శృతి మార్చుకోవాలి. మార్చకపోతే కచేరీ అంతా అబాస్పాలైపోతుంది. అందువల్ల అదేవిధంగా మనం కూడా నిషిద్ధాక్షరి కందంలో జరిగింది, ఆ తర్వాత సమస్య ఉత్పలమాల్లో ఇచ్చాడు, మనం దాన్ని కూడా కందంలో చెప్దామని ప్రయత్నం చేయకూడదు. అందుకని మన ఛందస్సు అనేది మనోగతమై ఉండాలా, కంఠగతమై ఉండాలా, ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలా. దానికి కావలసినటువంటి గణాలు, వాటి విధి విధానాలు అవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఇంకా సింపుల్గా ఎట్లా ఉండాలంటే, నీకు అది ఉత్పలమాల అడిగాడు, చంపకమాలకు మారాలి అంటే మొదటి గురువును 2 లఘువులు చేస్తే అది చంపకమాల అయిపోతుంది. ఇందాక శార్దూలం చెప్పినాం, ఇప్పుడు మత్తేపం చెప్పాలి, మొదటి గురువును 2 లఘువులు చేసినామంటే అది మత్తేపం అయిపోతుంది. ఇట్లా ఆ రకమైనటువంటి ఎక్సర్సైజ్ నీ లోపల జరగాలి. అంతే తప్ప యమాతారాజ బాణసలగంతో ఇక్కడ పని జరగదు. అది పనికిరాదని కాదు, ఇక్కడికి పనికిరాదు, అది పనికి వస్తుంది. మన ఇంట్లో ఒక సూది ఉంటుంది, సూది. అదేవిధంగా ఒక గడ్డపార ఉంటుంది. గడ్డపార అంటే తెలుసు కదా, పలుగు గడ్డపార ఉంటుంది. బటన్ కుట్టుకోవాలి, గడ్డపారతో కుట్టలేం. అప్పుడేం కావాలి? సూది కావాలి.
గొయ్యి దవ్వాలి. గడ్డపార కంటే షార్ప్ అయినటువంటిది కదా, పదునైనటువంటిది కదా సూది, దాంతో గొయ్యి దవ్వగలవా? తవ్వలేము. అందువల్ల ఏం చేయాలా, దేనికి ఏది ఉపయోగపడుతుందో దాన్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఏర్పాటు చేసుకొని ఉండాలి. అది పనికిరాంది కాదు, పనికొచ్చేది ఎప్పుడు పనికొస్తుందో చూసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనకు పద్యం చెప్పడానికి కావాల్సినటువంటి ఛందస్సు క్లాసులు జరుగుతాయి, పద్య లక్షణాలైనటువంటి యతిప్రాసలు జరుగుతాయి. అటు తర్వాత ఇలా పద్యం చెప్పడాన్ని మనం ఏమంటామంటే ధార అంటాం. ధార ధార అంటే అర్థం ఏంటంటే, ధార అంటే అర్థం ఏంటంటే కారడం అని అర్థం. ధార అంటే కారడం, పైనుంచి కిందికి గురుత్వాకర్షణ శక్తి కారణం చేత కారడాన్ని ధార అంటాం. ఆ ధార ఎలా ఉండాలి అంటే అవిచ్ఛిన్న తైలధార. అవిచ్ఛిన్న తైలధార విన్నారా ఈ పదం? మీరు ఈ ఫ్రేజ్ విన్నారా? ఈ పద సముదాయాన్ని విన్నారా? అవిచ్ఛిన్న తైలధార. మనం పైనుంచి నూనె ఇట్లా కిందికి పోసాం, కిందికి పోస్తే అది తెగిపోదు, కింద వరకు అట్లే ఉంటుంది. పైనుంచి నీళ్లు పోసినాం, కొంచెం దూరం వస్తుంది, మళ్ళీ తెగిపోయి బిందువులు బిందువులుగా విడిపోతుంది. అట్లా పద్యం ఉండకూడదు, అవిచ్ఛిన్న తైల ధార వలె ఉండాలి. అది అవధానంలో ఆ విధంగా ఉండాలి, దారగా ఉండాలి. ఎంత దారగా ఉండాలంటే మనం చక్కగా దారం పేనితే, నారతో దారం పేనితే గతుకులు లేకుండా ఎంత నున్నగా వస్తుందో ఆ విధంగా అతుకులు గతుకులు లేకుండా పద్యం యొక్క పాదం అంత శుభ్రంగా రావాలి. ఇక దాని తర్వాత ధారణ అని ఒకటి ఉంటుంది మనకు. అంటే ఈ పద్యాలన్నీ చెప్పిన తర్వాత వాటిని ఏం చేయాలా? అప్పచెప్పాలా. మొదట 5 ధారణాంశాలు అనుకున్నాం కదా. నిషిద్ధాక్షరి పద్యం చెప్పాలి, తర్వాత సమస్య అప్పచెప్పాలి, దత్తపద అప్పచెప్పాలి, వర్ణన అప్పచెప్పాలి, న్యస్తాక్షరి పద్యం అప్పచెప్పాలి. దీనికంటే ముందు ఇంకొక ఎక్సర్సైజ్ మనం చేసుకోవాలి. ఏమిటా ఎక్సర్సైజ్ అంటే, మనకు ప్రతి ఆవృత్తంలోనూ ప్రాశ్నికుడు చెప్పడం. సమస్య ఇందాక అన్నట్టు మనం కుక్కకు చెమ్మటలు పొడమ కుండును రేబవలొక్క రీతిగా అనేది ఆయన చెప్పాడు. మొదటి పాదం చెప్పినాము. ఇప్పుడు రెండో పాదం చెప్పేటప్పుడు మనకు ఆ సమస్య గుర్తు రాలేదు. అప్పుడు మళ్ళీ మనం ప్రాశ్నికుడిని ఇందాక మీరేమన్నారు సమస్య అని అడగకూడదు. అంటే ఏదో అన్నానండి, నేను కూడా మర్చిపోయినాను అన్నాడు అనుకోండి. ఆయన అయిపోయింది, ఇంకా అవధానం చేయాల్సిన పని లేదు, దిగేయచ్చు. సన్మానం వద్దు, నాకేమొద్దు, టాటా బాయ్ బాయ్ అనేసి వచ్చేయడమే. అందుకని ఏం చేయాలా? అది గుర్తుపెట్టుకొని ఉండాలా. ఆయన 4 పదాలు ఇచ్చినాడు. చిలక, ఎలక, గిలక, పిలక అని 4 ఇచ్చాడు. సరే, చిలక గిలక గుర్తుండాలి, పిలక ఎలక మర్చిపోయాం. ఇప్పుడు ఏం పరిస్థితి? పిలక పట్టుకొని లాక్కుంటే కూడా రాదు అది. అందుకని అది గుర్తుపెట్టుకొని ఉండి తీరాల్సిందే. దీన్ని ఏమంటాం మనం? ధారణ. న్యస్తాక్షరిలో ఉత్పలమాల ఛందస్సు మొదటి పాదంలో 4వ అక్షరం రా అన్నాడు. 4వ అక్షరం రా అన్నాడు. ఏమయ్యా, ఆడ గురువు కదా రావాలా, నువ్వు రా అంటాండావంటే ఏమోనండి నాకు తెలీదు, ఆ రా ఉందంతే అంటాడు ఆయన. దాని అర్థం ఏంటి? అరే దాన్ని గురువు చేసుకోరా నీకు చేతనైతే దాని అర్థం అని చెప్పడు. ఆడ గురువు రావాలి కదండి అని చెప్పి అన్నామనుకో, అప్పుడు మనం అబాస్పాలైపోతాం. దాన్ని గురువు చేసుకోవాలి మనం. ఒకవేళ లఘువు ఉన్న చోట గురువు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ప్రాశ్నికుని యొక్క అజ్ఞానం బయటపడిపోతుంది. అదే గురువున్న చోట లఘువు ఇచ్చాడు అనుకోండి, మనల్ని పరీక్షిస్తాడని అర్థం, పరీక్ష చేయడానికే ఇచ్చాడని అర్థం. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలా? ఇప్పుడు రెండో పాదంలో మీరేం రావాలని చెప్పినారు, ఎన్నో అక్షరం కాడని చెప్పి అన్నారు అని మళ్ళీ రెండవ ఆవృత్తంలో అడగకూడదు, గుర్తుపెట్టుకొని ఉండాలా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, పద్యం వల్ల చెప్పాలా, చివరిలో దాన్ని అప్పచెప్పాలా. ఈ మొత్తం ప్రాసెస్ని ఏమంటాం మనం? ధారణ అంటాం. ధారణ అనేది దేనికి సంబంధించింది? జ్ఞాపక శక్తికి సంబంధించింది. ఎవరినైనా మనం ఇంటెలిజెంట్ అని ఎవరిని అంటాం? వీడు తెలివైనటువంటి వాడని ఎవరిని అంటాం? క్లాసులో ఎవడికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటే వాడిని తెలివైన వాడు అంటాం. ఇప్పటి వరకు ప్రపంచంలో కొలమానం ఏమిటంటే తెలివైన వాడికి జ్ఞాపక శక్తే కొలమానం.
ఒకడికి 1000కి 996 మార్కులు వచ్చినాయి. వాడు ఇంటెలిజెంట్ అవునా కాదా? ఇంటెలిజెంట్. ఎందుకు వచ్చినాయి? వాడు చదివిందంతా గుర్తుపెట్టుకున్నాడు. వానితో పాటు పాఠం విన్నటువంటి వాడు, వానితో పాటు చదివినటువంటి వాడు 636 తెచ్చుకున్నాడు. ఇప్పుడు వాడిని ఏమంటాం? వాడిని కూడా తెలివైన వాడని అంటామా? వాడు కూడా తెలివైన వాడే, కాకపోతే వానికి వీనికి జ్ఞాపక శక్తిలో తేడా ఉంది. కానీ అవధాని నాకు జ్ఞాపక శక్తిలో కొంచెం తేడా ఉంది కాబట్టి 3 అంశాలు మాత్రం నేను ధారణ చేస్తాననడానికి వీల్లేదు. నువ్వు 900 మార్కులు వచ్చిన వాడైనా సరే, 600 మార్కులు వచ్చిన వాడైనా సరే 5 అంశాలు ధారణ చేయాల్సిందే. దానికి నీ మనసును సంసిద్ధం చేసుకోవాలి. దీనికి ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే నీ ధారణా శక్తి పెరుగుతుంది, నీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేది ఒక క్లాస్ ఉంటుంది. ఈ ధారణకు సంబంధించినటువంటి తరగతి ఉంటుంది మనకు. దాన్ని ఎలా అభ్యాసం చేయాలి, ఎలా అభ్యాసం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేది ఒకటి ఉంటుంది. ఇక ప్రాసల గురించి చెప్పినాం, ధారణ అంశాల గురించి చెప్పుకున్నాం. ఇక అవధాన అంశాలకు సంబంధించినటువంటి వివిధమైనటువంటి తరగతులు, అంటే నిషిద్ధాక్షర ఎలా నిర్వహించాలి, తర్వాత సమస్య ఎలా నిర్వహించాలి, దత్తపది ఎలా విరుచుకోవాలి, విరుచుకోవడానికి ఎక్కడ యోగ్యమైనటువంటి పదాలు ఉంటాయి, కొన్ని విరవలేనటువంటి పదాలు ఉంటాయి, కొన్ని నువ్వు దీన్ని అన్యార్థంలో చెప్పు అని అండవు, మనమే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు అదేమిటి, అరవం, కన్నడం, హిందీ, మరాఠీ అనిచ్చి శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పండి అని చెప్పి అన్నారు అనుకోండి, ఆయనకు అరవ తెలుసు, హిందీ తెలుసు, మరాఠీ తెలుసు అని చెప్పలేము. అందుకని దాన్ని విరుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇప్పుడు హిందీ అనేదాన్ని మహిందీనికి ఇట్లా ఏ విధంగానో, మరాఠీ అనేది తమరాఠీవి ఈ విధంగానో ఇట్లా విరుచుకొని మనం వాటిని సాధిస్తాం. ఇవన్నీ ఎలా చేయాలి అనేది, సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ సమస్యల్ని ఎలా పూరించాలి, ఒక అక్షరం కలిపితే పూరించేటువంటి సమస్యలే ఉంటాయి, సమాసంతో పూరించే సమస్యలే ఉంటాయి, అర్ధాంతరన్యాస అలంకారంతో పూరించేటివే ఉంటాయి, శాస్త్రార్థంతో పూరించేటివే ఉంటాయి. ఇవేవీ లేనప్పుడు దొంగాట్లే ఉన్నాయి, అది కూడా తెలిసి ఉండాలి. ఏమీ లేనప్పుడు షార్ట్ కట్స్ ఏమి ఉన్నాయి అనేది కూడా తెలిసి ఉండాలి. ఏమీ లేదు, ఏమి తోచలేదు, వేదిక మీద కూర్చున్నాం, ఏదో సమస్య ఇచ్చేసాడు, ఏమీ తోచలేదు, ఇప్పుడు ఏం చేస్తాం? అట్లని నాకేం తోచలేదని చెప్పలేం కదా. ఏమీ తోచలేదని చెప్పకూడదు, గంభీరంగా ఉండాలా, ఏదో చెప్పాలా, దాన్ని సమన్వయం చేయాలా, దానికి మార్గాలు ఏముండాయి అనేది కూడా మనకు క్లాసులో చెప్తారు. దాని అర్థం ఏంటంటే మనం ఇట్లాంటి మార్గాలు నేర్చుకోమని కాదు, ఇవి పక్కన పెట్టుకొని ఉండాలి అని. ఇవి పాశుపతాస్త్రం లాంటివి. చాలా కష్టపడి అర్జునుడు తపస్సు చేసి అరణ్యవాస కాలంలో తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నాడు, జాగ్రత్తగా పెట్టుకున్నాడు, ఎక్కడా వాడలేదు. అట్లా మనం కూడా కొన్ని అస్త్రాలని సంపాదించుకోవాలి కానీ వాడకూడదు వీలైనంత వరకు. అట్లాంటివి ఏముండాయి అనేది మనకు చెప్తారు. ఇక వర్ణన అనేది ఒక నైపుణ్యానికి సంబంధించినటువంటి విషయం. ఒక విషయాన్ని చూడగానే ఉదాహరణకి స్తంభాన్ని చూడగానే ఒక తాపీ మేస్త్రి చూశాడు అనుకుందాం, దీన్ని ఎంత చక్కగా నునుపుగా చేశాడనేది అతనికి ఆలోచన వస్తుంది. ఒక బిల్డర్ చూశాడు అనుకుందాం, ఏమిరా దీన్ని ఈ సైజులో వేశాడు, ఇంత బిల్డింగ్కు ఇది సరిపోతుందా అనే ఆలోచన అతనికి వస్తుంది. అదే ఒక దురద పుట్టినటువంటి వాడు, వీపు దురదగా ఉండేవాడు చూసినాడు అనుకోండి, అబ్బా ఎంత బాగుంది ఈ స్తంభము, హాయిగా వీపు గోక్కోవచ్చు అనేసి బనీను పైకి తీసేసి వీపుకేసి గోక్కుంటాడు. అంటే ఏంటి ఇక్కడ విషయం ఒకటే. ఇప్పుడు వాడిని వర్ణించమంటే ఏం చేస్తాడు? తీటగల భాగ్యశాలికి వాటముగా గోళ్ళు ఉండి వేణీళ్ళు ఉంటే అన్నట్టు చెప్తాడు. ఇట్లాంటి ఒక స్తంభం కానుంటే అప్పుడప్పుడు తేట పుట్టినప్పుడంతా స్తంభానికేసి దున్నపోతు రుద్దుకున్నట్టు రుద్దుకోవచ్చు, కాబట్టి ఇది తేట పోగొట్టేటువంటిది, దీనికి నమస్కారం అని చెప్పి చెప్పచ్చు. దాని అర్థం ఏంటి?
అతని పర్సెప్షన్ అది, అతని దృష్టి, ఎవరి దృష్టికోణం వాడిది. మనకు ఒక సూత్రం ఉంది ఏమిటంటే, రోజా చెట్టును చూసినప్పుడు కొందరికి పువ్వులు కనిపిస్తాయి, కొందరికి ముళ్ళు కనిపిస్తాయని. ముళ్ళు కనిపించేవాడు ఉంటాడు లోకంలో, పువ్వులు కనిపించేవాడు ఉంటాడు. ఏది శ్రేష్టమైనటువంటిదని చూసుకొని దృష్టితో మనం చూడాలనేది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రపంచంలో ప్రతిదానికి ఇదే దృష్టి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇల్లు కావచ్చు, వాకిలి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, యజమాని కావచ్చు, ఎవరైనా సరే, మావాడు పెద్ద నసగాడు, అన్ని పనులు నాకే చెప్తా అంటాడు అని నెగటివ్ ఫీలింగ్ ఉండేటువంటి వ్యక్తి అనుకుంటాడు. పాజిటివ్ ఉండేవాడు ఏమనుకుంటాడంటే, నేనంటే మా యజమానికి చాలా నమ్మకం, అన్ని పనులు నాకే చెప్తా అంటాడు. ఎందుకంటే మిగతా వాడు చేయడనేటువంటి అనుమానం ఉంటుంది, నేనైతే బాగా చేస్తానని అన్ని పనులు నాకే చెప్తానంటాడు. ఇది పాజిటివ్ మైండ్ సెట్. అంటే అవధానికి ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. నెగటివ్ మైండ్ సెట్ ఉంటే వేదిక మీద మనం కూర్చోలేము. అందుకని వర్ణన చేసేటప్పుడు వీలైనంత వరకు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. ఏమేం వర్ణించాలి, ఎలా వర్ణించాలి, వర్ణనకు నియమాలే ఉన్నాయి. వర్ణనకు కూడా నియమాలు ఉన్నాయా? ఉన్నాయి. కావ్య నియమాలు ఉన్నాయి. కవి సమయాలు అంటారు వాటిని. ఆ కవి సమయాలు ఏంటి, ఎలా వర్ణించాలి, పూర్వీకులు ఎలా వర్ణించారు. ఇప్పుడు గుండ్రంగా ఉండేదాన్ని వర్ణించాలి అనుకున్నాం. ఏవేవి గుండ్రంగా ఉంటాయి లోకంలో, ఏవేవి చతురస్రంగా ఉంటాయి, ఏవేవి బల్లపరుపుగా ఉంటాయి, ఏవేవి త్రికోణాకారంలో ఉంటాయి అనేది మొత్తం మనకు తెలిసి ఉండాలి. ఏవి తెల్లగా ఉంటాయి, ఏవి నల్లగా ఉంటాయి. ఉదాహరణకు కీర్తిని గురించి వర్ణిస్తూ ఉన్నాం. అప్పుడు అతని కీర్తి నల్లగా నిగనిగలాడుతూ ఉంది అని అనకూడదు. అతని కీర్తి తెల్లగా ఉందనే చెప్పాలి. ఇది రూల్. కవి సమయం. అతను అపకీర్తి మూటగట్టుకున్నాడు, అది అతని భార్య కంటికి దిద్దుకున్నటువంటి కాటుక కారినట్లుంది అని చెప్పి అన్నాడు అనుకుందాం. అప్పుడు సరిపోతుంది అది. అతని భార్య కంటి కాటుక ఆమె చెక్కిళ్ళ మీద కారుతూ ఉన్నటువంటి కారణం చేత అతను కీర్తివంతుడయ్యాడు అని కానీ చెప్పినాం అనుకోండి, ఒరే వాడు భార్యను ఏడిపిస్తూ ఉంటే వాడు కీర్తివంతుడు ఎట్లా అవుతాడు, అపకీర్తి మూట కట్టుకున్నాడు కానీ అని అంటారు. కాబట్టి అక్కడ నలుపు అనేది కీర్తిని వర్ణించడానికి పనికిరాదు. ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు ఏమి ఋతువు జరుగుతూ ఉంది, ఋతువులెన్ని 6 పేర్లు వరుసగానే చెప్తున్నామా? రైట్, ఇవి చెప్తున్నాం. సరే, వసంత ఋతువు అందరికీ తెలుసు, ఎందుకంటే ఉగాది పండుగ వస్తుంది, కవి సమ్మేళనాలు జరుగుతుంటాయి కాబట్టి పద్యాలు వింటారు, అవంతా ఓకే. శిశిర ఋతువు గురించి వర్ణించండి అని చెప్పి అన్నాడు అనుకున్నాం ప్రాశ్నికుడు. శిశిర ఋతువులో ప్రకృతిలో ఏం మార్పులు వస్తాయనేది నీకు తెలిసి ఉండాలా. తెలియకపోతే నువ్వు వర్ణించలేవు. అర్థమవుతుందా? అట్లాగే మనకున్నటువంటి 12 మాసాల్లో, చైత్ర వైశాఖాది 12 మాసాల్లో కూడా ఒక్కొక్క మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇవన్నీ తెలిసి ఉండాలా. అంటే వర్ణన అనేది విస్తృతమైనటువంటి విషయము. ఆ విస్తృతమైనటువంటి విషయంలో మనం ప్రవేశించాలి అంటే చాలా విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకొని ఉండాలి. ఆ విషయాలన్నీ మీకు క్లాసులో చెప్తారు. కాబట్టి వర్ణనకు సంబంధించి అది జరుగుతుంది. దత్తపదికి సంబంధించి చెప్పినాం, ఏ విధంగా పదాలు అన్యార్థంలో ఎలా చెప్పాలి, స్వార్థంలో ఎలా చెప్పాలి అనేది. ఇక న్యస్తాక్షరి ఏ వృత్తంలో ఏ అక్షరం దగ్గర ఏవిస్తే మనం దాన్ని ఎలా పూరించుకోవాలి అనేటువంటిది న్యస్తాక్షరిలో చెప్తారు. ఇవన్నీ అంశాలకు సంబంధించినటువంటి పాఠాలు. మరి అవధానం చెయ్యాలంటే నువ్వు కూర్చొని పద్యం చెప్పాలనా? మనం ఎన్ని గంటలు అనుకున్నాం? 2:30 గంట అనుకున్నాం. 2:30 గంట నడువు నొప్పి ఉండేవాడిని కూర్చోమన్నాం అనుకున్నాం. నడువు నొప్పి ఉండేవాడు ఎట్ట కూర్చుంటాడు? కూర్చోలేడు. పొద్దున్నుంచి మోషన్స్ అవుతా ఉండేవాడు ఎట్ట కూర్చుంటాడు 2:30 గంట? కూర్చుంటాడా? కూర్చోలేడు. జ్వరం వస్తా ఉండేవాడు ఎట్ట కూర్చుంటాడు? కూర్చోలేడు. తలనొప్పిగా ఉండేవాడు ఎట్లా పద్యం చెప్తాడు? ఎట్లా ఆలోచన చేస్తాడు? చేయలేడు.
అంటే ఏమర్థం? అవధానికి ఆరోగ్యం అవసరం ఉందా లేదా? చాలా అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. అవసరం ఉంది అంటే ఏం చేయాలా? ఆహార విహార నియమాలు అవధానికి చాలా ముఖ్యమైనటువంటివి. తర్వాత అవధాని అనేవాడు ఏదో గొట్టంగాడు కాదు. అవధాని మాటని గౌరవించేటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. అవధాని అనేవాడు ఒక ప్రభావితం చేసేటువంటి వ్యక్తి. ఇన్ఫ్లుయెన్సర్ అంటాను, చూసారా మనం? ఇన్ఫ్లుయెన్సర్. అందువల్ల అతను చెప్పేటువంటి మాటకు గౌరవం ఉంటుంది. గౌరవం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. ఏందంటే అది మాట్లాడకూడదు. ఏందంటే అది మాట్లాడకుండా ఉండాలంటే వేదిక మీద ఏందంటే అది మాట్లాడకుండా ఉండేదానికి మనం ప్రయత్నం చేసినామంటే కుదరదు. లోపల నుంచి తన్నుకొని వచ్చేస్తుంది. అర్థమైందా? మనం ఏం చేస్తాం? ఉగాది పచ్చడి చేసినప్పుడు కావాలనే కొంచెం బెల్లం ఎక్కువ కలుపుతాం. ఎందుకు చెప్పండి? వేపపూత చేదు తగ్గడం కోసం. నువ్వు ఎంత బెల్లం కలిపినా ఏమవుతుంది? చేదు చేదుగానే ఉంటుంది. కాబట్టి నువ్వు వేదిక మీద ఎన్ని రకాలుగా మ్యానిపులేట్ చేసినా, ఎన్ని రకాలుగా పాలిష్ పూసినా, నీ గుండెల్లో లేకపోతే నోట్లో నుంచి మాట సక్రమంగా రాదు. లోపల ఉండేటువంటిది ఏదో ఒక రోజు తన్నుకొని వచ్చేస్తుంది. ఒకానొక సందర్భంలో తన్నుకొని వచ్చేస్తుంది. అంటే ఏమర్థం? నీ వ్యక్తిత్వము చాలా ప్రధానమైనటువంటిది. అందుకని నీకు వ్యక్తిత్వం ఉండాలి. అవధాన అనేటువంటి వాడు ముందుగా తన వ్యక్తిత్వాన్ని తను డిజైన్ చేసుకోవాలి. యు మస్ట్ బీ ఏ డిజైనర్ టు యువర్ సెల్ఫ్. నువ్వు లోకాన్ని దిద్దేదానికంటే ముందు నిన్ను నువ్వు దిద్దుకోవాలి. నిన్ను నువ్వు ఎంతసేపు చూసుకుంటూ ఉండాలి. లోపలికి దృష్టి చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేనేం మాట్లాడాను, ఇక్కడ నేను ఎలా ప్రవర్తించాను, ఇక్కడ నా ఆలోచన ఎలా ఉంది, ఇక్కడ నేనేం తింటున్నాను, ఎంత తింటున్నాను, ఇవన్నీ మనల్ని మనం గమనించుకుంటేనే సాధ్యం అవుతుంది. అందువల్ల అవధాన వ్యక్తిత్వ వికాసం అనేటువంటి ఓ పాఠం కూడా మనకు ఉంటుంది. తర్వాత ఇక్కడే మన చింతా రామకృష్ణారావు గారు ఉన్నారు. వారు మనకు ప్రాథమికంగా బంధ కవిత్వం, యమకం గురించి, చిత్రకవిత్వం గురించి చెబుతారు. అవెందుకు అంటే మనకు న్యస్తాక్షరి తర్వాత దత్తపది ఈ రెండు కూడా చిత్రకవిత్వానికి సంబంధించినటువంటివే. ఒక్కోసారి నిషిద్ధాక్షరి కూడా చిత్రకవిత్వం కిందికి వస్తుంది. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే, అయ్యా వినాయకుడిని గురించి వర్ణించండి, వినాయకుడిని గురించి వర్ణించండి, వా నా యా కా ఈ నాలుగింటి గుణింతం లేకుండా వినాయకుడిని గురించి వర్ణించండి అని చెప్పంటారు. వినాయక అనేటువంటి వా నా యా కా అనే అక్షరాల గుణింతాలు రాకుండా వినాయకుడిని గురించి వర్ణించండి అంటారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఇది చిత్రకవిత్వంలో నుంచి వచ్చేటువంటిది. మరి అది తెలిసి ఉండాలి కదా అవధానికి. అందుకని మనకు చింతా రామకృష్ణారావు గారు ఆ చిత్రకవిత్వం, బంధ కవిత్వం, యమకానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా మనకు తెలియజేస్తారు. ఆ కవిత్వం ఒకటి ఉంటుంది. ఇకపోతే పద్యం అనేది మనం ఎత్తుకుండేటప్పుడే దానికి ఒక ఎత్తుగడ ఉండాల, ముగించేటప్పుడు దానికి ఒక స్వారస్యం ఉండాల. అటజని కాంచభూమి సురుడు చాలా వేగంగా వెళ్ళిపోయింది. అటజని కాంచె అక్కడికి వెళ్ళిపోయినాడు, చూశాడు. అట జని కాంచె, జని కాంచె అనేటువంటి రెండు క్రియాపదాలు వెంట వెంటనే వచ్చేసాయి. అట అంటే ఇట కాదు, ఇక్కడ కాదు, అక్కడికి. చని వేగంగా వెళ్ళిపోయాడు. కాంచె చూశాడు. అటజని కాంచె అంత వేగంగా వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్లో డౌన్ చేస్తున్నాడు. ఎవరు? భూమిసురుడు. ఏం చూశాడు? ఏం చూశాడు? అక్కడి నుంచి అసలైనటువంటి శిల్పం మొదలవుతుంది. అంటే పద్యం ఎత్తుగడ ఎలా ఉండాలి, అటజని కాంచెన్ ఏం కంచాడు చూద్దాం అనేటువంటి ఆతురతతో శ్రోత కూడా అంటే పాఠకుడు కూడా వెళ్ళిపోతాడు అక్కడికి. పద్యంతో పాటు నువ్వు కూడా ఏమవుతావు? నువ్వు కూడా హిమాలయాలకు వెళ్ళిపోతావు. చదివేవాడు కూడా హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అక్కడ ప్రవరుడు పోడు, ప్రవరుడే లేడు. ఉండడా ప్రవరుడు? ఉండడా? ప్రవరుడు లేడు, ప్రవరుడు పోడు. ఉండేది నువ్వు, పోయేది నువ్వు. ఎక్కడికి పోతావు?
అటజని కాంచ భూమిసురుడు అన్నప్పుడు భూమిసురుడు నువ్వు అయిపోతావు. అంబరచుంబి ఆకాశాన్ని అంటుతూ ఉన్న అంబరచుంబి శిరస్సర జరీ పటల ముహుర్లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటన. ఎక్కడి నుంచి? అంబరచుంబి. అక్కడి నుంచి ఏమైంది? శిరస్సర జరీ పటల శరత్ జరీ పటల ముహుర్లుటత్ అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటన అనుకూల. ఇక పైనుంచి కిందికి పడతా ఉండే శబ్దం వినిపించిందా లేదా? అట్లాగే నన్నయ్య కూడా తెలుసా మీకు ఆ పద్యం? అజస్ర సహస్ర పణాలి దాల్చి దుస్సహతరమూర్తియౌ జలదిశాయికి పాయక శయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు బహువన పాదపాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహీబరం అజస్ర సహస్ర పణాలి దాల్చి. అంటే ఈ భూమండలాన్నంతా శేషుడు మోస్తున్నాడని చెప్పాలి ఆయన. భూమండలాన్నంతా మోస్తున్నాడు అన్నప్పుడు ఆ బరువుకి ఇది బొస కొడతా ఉంది అని చెప్పచ్చునా? చెబితే అప్పుడు ఏమవుతుంది? శేషుణ్ణి తక్కువ చేసినట్టు అవుతుంది కదా. శేషుణ్ణే కదా పొగడతా ఉండేది. అప్పుడు అజస్ర సహస్ర పణాలి దాల్చి అజస్ర సహస్రని బుస్సు అని సౌండ్ వచ్చిందా లేదా? ఇది పద్య శిల్పం అంటే. పద్యాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఆ పద్యం యొక్క పిక్చరైజేషన్ చదివేటువంటి వాడికి కనిపించాలి. రవిబింబంబుపమింప పాత్రమగు అని చెప్పి పోతన మొదలుపెట్టాడు. సూర్యుడుండాడు, వామనుడుండాడు. వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించాడు, పెరుగుతూ పోతూ ఉన్నాడు. ఎంత పైకి పెరిగాడంటే పైకి పెరిగాడు. ఎంత పైకి? పైకి ఎత్తావు, వెనక్కి తిరిగి చూసావు, తలగొడ్డ కింద పడిపోయింది, మెడ నొప్పి పెట్టింది. ఇంకా చూడగలవా? చూడలేవు. కానీ కవి ఆపేయకూడదు. కవి చూశాడు. ఎక్కడ చూశాడు? అక్కడ ఒక పాయింట్ తీసుకున్నాడు. ఏమా పాయింటు? సూర్యమండలం. దాని పైనుండే పాయింట్ ఏమన్నా తీసుకొని ఉండొచ్చు కదా. తీసుకోవచ్చనా లేదా? సూర్యుని కంటే పైన ఇంకేం పాయింట్ దొరకలేదా ఆయనకి? ధ్రువమండలం ఇట్లాంటివేం దొరకలేదా? అని చెప్పినాడు కదా ఇంతకుముందు. ధ్రువుని కల్లంతయ్య అని కూడా చెప్పాడు. ఇంత ఇవటుడు ఎంతయ్య అని చెప్తూ ధ్రువుని కల్లంతయ్య అని చెప్పన్నాడు. మరి ఆ ధ్రువమండలాన్ని ఎందుకు తీసుకోలేదు అంటే, తీసుకోకూడదు. నువ్వు సూర్యుడిని చూసిన తర్వాత ఇంకేది కనిపించదు సూర్యుడు ఉండగా. అది ప్రధానమైనటువంటిది. మిగతా నక్షత్రాలు ఇవేం కనిపించవు సూర్యుని కాంతిలో. అందుకని నీకు ఏది కనిపిస్తూ ఉందో, కనిపించే వాటిలో హయ్యెస్ట్ ద పీక్ పాయింట్ ఏదైతే ఉందో అది సూర్యుడు. అది తీసుకున్నాడు. ఎక్కడ కనిపించాడు? మొదట శిరోరత్నమై, తల్లో రత్నంలాగా కనిపించాడు. అక్కడి నుంచి గళాభరణమై, చెవిమత్కుండలమై, గళాభరణమై ఎక్కడికి వచ్చాడు? పాదపీఠం దాకా వచ్చాడు. ఇప్పుడు ఊహించుకోవడానికి ఇదంతా ఎట్లుంది? ఒక చలనచిత్రంలాగా లేదు? దీన్ని పద్యశిల్పం అంటారు. అలా పద్యం చెప్పడానికి ఏమేం చేయాలా అనేదాన్ని పద్యశిల్పానికి సంబంధించినటువంటి తరగతులు కూడా మనకు ఇక్కడ జరుగుతాయి. ఈ విధమైనటువంటి తరగతులతో పాటు మనకు పౌరాణికమైనటువంటి విజ్ఞానం ఉండాలి. ముఖ్యంగా ఈ పద్యం మనం చెప్పాలి అని అంటే మనకు కొన్ని పద్యాలు తెలిసి ఉండాలి. ఇది వరకు మన పద్య కవులు ఏవేవైతే రాశారో వాటినన్నింటినీ మనం చూసి ఉండాలి, చదివి ఉండాలి. పౌరాణికమైనటువంటి జ్ఞానం ఉండాలి, ప్రబంధ జ్ఞానం ఉండాలి, ఐతిహాసిక జ్ఞానం ఉండాలి. దానికి కావాల్సినటువంటివి ఏవి చదువుకోవాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు మీకు చెప్తారు. ఇవన్నీ చెప్పాలంటే, పద్యం చెప్పాలంటే పదాలు ఉండాలా వద్దా? నీకు భావం ఉంటుంది నీ మనసులో. ఆ భావాన్ని నువ్వు యథాతథంగా చెప్పేస్తే అది వచనం అయిపోతుంది, అది పద్యం కాదు. కానీ పద్యం దగ్గరికి వచ్చేటప్పటికి పద్యం అనేది ఒక అచ్చు. ఆ అచ్చు లేకపోయాల లోహాన్ని అచ్చు లేకపోయాలంటే ఏం చేయాలా? దాన్ని కరిగించి అచ్చును సిద్ధం చేసి దాంట్లోకి పోసి ఈ రూపంలోకి తీసుకురావాలంటే ఆ అచ్చుకు సరిపోయే విధంగా దీన్ని మనం కరిగించాలి. ఎలా కరిగించాలి అంటే నిఘంటు జ్ఞానంతో కరిగించాలి.
నీ భావాన్ని అచ్చులోకి దించాలి అంటే నీకు దానికి సంబంధించినటువంటి అనేకమైన పర్యాయ పదాలు తెలిసి ఉండాలి. పర్యాయ పదాలు తెలిసి ఉండాలి. భూమి అన్నావు 2 అక్షరాలు, కాదు నాకు అక్కడ 1 అక్షరమే కావాలి, అప్పుడు భూ అంటే సరిపోతుంది. కాదు అది మనకు హ్రస్వంగా ఉండాలి, అప్పుడు కు అంటే సరిపోతుంది. కు అంటే సరిపోతుంది. ఇప్పుడు అది ఒక నగనం కావాలి, ధరణి అంటే సరిపోతుంది. ఇట్లా అనేకమైనటువంటి పర్యాయ పదాలు మీకు తెలుసుంటే ఏ గణానికైనా మీరు సరిగ్గా సరిపోయేటట్టు పదాలు వేయగలరు. తిరుపతి వెంకట కవులు పద్యం చెప్పినటువంటి పద్యం ఏంటంటే, అయ్యా మేము పద్యం చెప్పడానికి మొదలు పెట్టామంటే మా పదాలన్నీ కూడా ఎలా వస్తాయి, నేను వస్తూ ఉంటాయి అని చెప్పారు. అంటే ఎందుకు అలా ఉంటాయంటే వాళ్ళకు నిఘంటువులన్నీ కూడా కంటత వచ్చేసాయి. ఆ కారణం చేత వాళ్ళకు ఆ సమయానికి ఏ పదం కావాలనో అది వచ్చి కూర్చుంటుంది, దానంతకు అది వచ్చి కూర్చుంటుంది. అదే సాధన మనం చేయాల్సింది. అందుకని నిఘంటువుల వల్ల మనం పొందేటువంటి ప్రయోజనం ఏమిటి, నిఘంటువుల్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ నిఘంటువులు చూడాలి, ఏం చూస్తే మనం పదాలని తయారు చేసుకోగలుగుతాం అనేటువంటి తరగతులు మనకు ఉంటాయి. ఇవన్నింటినీ మనం నేర్చుకుంటాం. ఇక సాధారణంగా మనం చేసేటువంటి తప్పులేంటి? ఉదాహరణకి నమో వెంకటేశ, నమో తిరుమలేశ అని పాట వినిపిస్తూ ఉంటుంది మనకు. మనం భక్తి భావ పరవశులైపోయి మనం కూడా నమస్కారం చేస్తూ ఉంటాం. నమో వెంకటేశ బాగుంది, తర్వాత నమో తిరుమలేశ అని అంటాడు. నమో తిరుమలేశ అనేది కరెక్టేనా? నమో తిరుమలేశ అనకూడదు, నమస్తిరుమలేశ అనాలి. మరి అక్కడ తప్పు ఉంది, కానీ లోకంలో వాడుకలో ఉంది. మనం అవధాన విద్యా వికాస పరిషత్ ఆధ్వర్యంలో అని అంటాం, అందరూ అదే రాస్తుంటాం. యూనివర్సిటీ మ్యాగజైన్స్లో కూడా అదే ఉంటుంది, యూనివర్సిటీ ఇన్విటేషన్లో కూడా అదే ఉంటుంది, ఆధ్వర్యంలోని. ఆధ్వర్యం అనేది కరెక్టేనా? తప్పు, ఆధ్వర్యవం అని రాయాలి. ఇట్లాంటి దోషాలు ఏమిటి మనం చేసేటువంటివి? ఆ దోషాలు మిగతా వాళ్ళు చేస్తే పర్వాలేదు, మన్నిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మూఢనమ్మకాలు అని ఎవరో అన్నారనుకోండి, సరే చెల్లిపోతుంది అది. కానీ అవధానం అన్నాడు అనుకోండి, అంతెందుకు? సాయంత్రం 6:30 గంటలకు అవధానం అని చెప్పన్నాం, కరెక్టేనా? సాయంత్రం అనొచ్చనా? సాయంత్రం అనకూడదు. మనం వ్యవహారంలో ఉంది, వ్యవహారం చేసేటప్పుడు నువ్వు సాయంత్రం అనుకో. నేను సాయంత్రం అని పద్యంలో రాస్తానని అనకూడదు, సాయంకాలం అనే అనల్లా, లేదు సాయం సమయం అని అనాలా, సాయం సంధ్య అనల్లా. అంతేగాని సాయంత్రం అనడానికి వీలు లేదు. ఇట్లాంటి సాధారణమైనటువంటి దోషాలు మన నిత్య జీవితంలో ఏమేమి తప్పులు చేస్తూ ఉంటాం అనేటువంటి వాటి మీద మీకు ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన కలిగిస్తారు. ఉదాహరణకి షష్ఠి పూర్తి రాయండి, అందరూ షష్ఠి పూర్తి రాయండి. షష్ఠి పూర్తి, షష్ఠి పూర్తి రాసినారా? ఆ షీ కింద మహాప్రాణం టా రాసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మహాప్రాణం టా రాసిన వాళ్ళు, మహాప్రాణం రాసిన వాళ్ళు. మహాప్రాణం అంటే తెలుసు కదా, ఒత్తుట్ట. ఇప్పుడు దానికి అర్థం చెప్పండి. షష్ఠి పూర్తి అనేదానికి మీరు మహాప్రాణం రాసిన వాళ్ళు అర్థం చెప్పండి. రెండో పెళ్ళా? మహాప్రాణం అయితే 6, అల్ప ప్రాణం అయితే 60. ఇప్పుడు 60 ఏళ్ళు నిండినటువంటి సందర్భంగా వాళ్ళు షష్ఠి పూర్తి ఉత్సవాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు మహాప్రాణం పెట్టి రాసినారంటే ఏమవుతుంది? వాళ్ళకి 6 ఏళ్ళు అయినట్టు అవుతుంది. అర్థమైందా? ఇవి జనరల్గా ఎక్కడో చేసినారనుకుందాం, ఎక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి, రోడ్డు మీద ఏదో రాసి ఉంటారు,
రకరకాలైనటువంటివి అసురు తర్పణం, అసురంజలి, ఇదేదో అసురంజలిని కూడా రాసి ఉంటారు, అశ్రుతాంజలి అని కూడా రాసి ఉంటారు. దానికి వట్రసుడి పెట్టేవాళ్ళు కొంతమంది, దానికి రేఫం పెట్టేవాళ్ళు కొంతమంది, రకరకాలుగా ఉంటారు. దీంట్లో నీకు సాధుత్వం ఏమిటి, అసాధుత్వం ఏమిటి అనేది తెలియాలి. ఏది సాధుపదం, ఏది అసాధుపదం అనేది తెలియాలి. నేను పలికేటప్పుడే షష్ఠి పూర్తి అన్నా, మీరు అప్పుడే పట్టుండాల్సింది. ఈయన షష్ఠి పూర్తి అనలేదు, షష్ఠి పూర్తి అన్నాడు అని పట్టుకొని ఉండాల్సింది. మీరు అది పట్టుకోకపోవడానికి కారణం ఏమిటి? మీకు షష్ఠి అని రెండు ఉన్నాయని తెలియకపోవడం. తెలిసి ఉంటే పట్టుకొని ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి ఇట్లాంటి సాధారణమైనటువంటి దోషాలు మనం ఏమి దొర్లుతూ ఉంటాయి. పద్య రచన చేసేటప్పుడు ఇవన్నీ చేయకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు ఈ అవధాన విద్యా వికాస పరిషత్తు రేపటి నుంచి జరిగేటువంటి క్లాసుల్లో జరుగుతాయి. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరేం చేయాలా, ఇవన్నీ అవధానాలు జరుగుతూ ఉన్నప్పుడు పాటిస్తున్నారా లేదా, అక్కడేం జరుగుతుంది, మనకి ఇక్కడేం చెప్తున్నారు అనేది ప్రాక్టికల్ పాఠంలో చూసుకోవాలి. అందుకోసమే ఏం చేస్తాం, మిమ్మల్నే ప్రాశ్నికులుగా కూడా కూర్చోబెడతాం. ఒక్కోసారి కూర్చోబెట్టినప్పుడు మీరు అవన్నీ చాలా జాగ్రత్తగా తెలుసుకుంటూ రాసుకుంటూ ప్రతిదీ రాసుకోవాలి. ఎందుకంటే మనకు ఒక రకమైనటువంటి దొమ్మ పొగురు ఉంటుంది. ఇదంతా మనకు ఇదంతా గుర్తుంటుందనే దొమ్మ పొగురు ఉంటుంది. అందుకని రాసుకోం. ఏం రాస్తాం, ఏం కావాలన్నా మనం చెప్తామనేసి. కానీ ఎంత గుర్తుంటాయి ఎప్పటిదాకా అంటే రాత్రి భోజనం వరకు అన్నీ గుర్తుంటాయి. రాత్రి భోంచేసినప్పుడు సాంబార్లో మనకు మునక్కాయ వచ్చిందంటే, ఆహా నాకు మునక్కాయ వచ్చింది అని అనుకున్నావు అని అంటే ఇవన్నీ మర్చిపోతావు. మునక్కాయ యొక్క రుచి గురించి మాట్లాడతావు. లేదా వంకాయ కూర చేసినారంటే వెంటనే వంకాయ వంటి కూరయు, పంకజముఖి సీత వంటి బామామణియున్, శంకరుని వంటి దైవము, లంకాధిపు వైరి వంటి రాజుంగలడే అని చెప్పి పద్యం గుర్తొచ్చిందంటే అంతకుముందు చెప్పినటువంటి అవధానం క్లాస్ అంతా ఏమైందే, వంకాయ అర్పణం. అందుకని ఏం చేయాలా, ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ రాసుకోవాలా. రన్నింగ్ నోట్స్ రాసుకొని అప్పుడప్పుడు వాటిని తిరగేసుకుంటూ ఒకసారి క్లాసును గుర్తు చేసుకుంటూ ఉంటే మెమరీ పవర్ పెరగడానికి అది కూడా ఒక కారణం అవుతుంది. మెమరీలో మనకు షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అని రెండు ఉంటాయి. ఈ రెండింట్లోనూ ఒకటి లిసనింగ్ వల్ల వచ్చినటువంటిది, ఇంకోటి విజువలైజేషన్ వల్ల వచ్చేటువంటిది అంట. దీంట్లో పవర్ఫుల్ అయినటువంటిది ఏంటంటే దృశ్య జ్ఞాపక శక్తి, అంటే దృశ్యీకరణ ద్వారా జ్ఞాపక శక్తి. నువ్వు దేన్నైనా సరే ఒకసారి దృశ్యమానం చేసుకున్నావంటే అది ఎప్పుడు నీకు గుర్తుంటుంది. అందుకే మనం వర్ణించేటప్పుడు వర్ణన విషయంలో మనకు సమస్యలైతే వాళ్ళు ఇచ్చిన సమస్య ఉంటుంది, దానికి అనుకూలంగా పైన యతిప్రాసలు వేస్తాం. దత్తపదులైతే వాళ్ళు ఇచ్చినటువంటి పదం ఉంటుంది, దానికి అనుకూలంగా అల్లుకొని ఉంటాం. వర్ణనలో ఏముండదు ఆధారం, నీ సృజనే ఆధారం. అందువల్ల నీకు పిక్చరైజేషన్ చేసుకోవడం రావాలి. ఆ పిక్చరైజేషన్ చేసేది వచ్చిందంటే ఖచ్చితంగా జ్ఞాపక శక్తి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఏ కాలాంశాన్ని మీరు వదిలిపెట్టకూడదు. ఏది వదిలిపెట్టినా ఏదో ఒక అద్భుతమైన విషయాన్ని మీరు మర్చిపోతారు. ఎందుకంటే మన పక్కన ఉండేటువంటి నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు 500 పైగా అష్టావధానాలు చేసినటువంటి వారు. అంటే ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటారు, ఎందరు రకాల మనుషులను చూసి ఉంటారు, ఎంతమంది ప్రాశ్నికులను చూసి ఉంటారు, వాళ్ళలో చిత్ర విచిత్రమైనటువంటి వాళ్ళు ఎంతమంది తగులుంటారు. ఆ అనుభవాలన్నీ మనం పొందడం కంటే పొందిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం చాలా సులభంగా మనకు అవగతం అవుతూ ఉంటుంది. అందువల్ల ఏ క్లాసుని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. ఈ 4-5 రోజులు మేల్కోండి, పర్వాలేదు. ఈ 4-5 రోజులు మేల్కోండి. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఒకరోజు హాయిగా నిద్రపోండి, ఏముంది, ఏం కాదు. పైగా మీ వయసులో మీకేమి దాన్ని ఏమంటారు, శ్రమ అనిపించదు. మాలాంటి వాళ్ళకు అనుకో విశ్రాంతి తీసుకోకపోతే నడువు నొప్పో కాళ్ళు నొప్పులు వస్తాయో తలనొప్పి వస్తుందో అట్లాంటిది ఏదో ఉంటుంది. మీరు యువకులు కాబట్టి, యువతీమణులు కాబట్టి మీకు అవేవి ఉండవు కనుక కొంచెం దాని మీద శ్రద్ధ పెట్టి టైం మెయింటైన్ చేయండి. ముందుగా
5 గంటలకే సంస్కృతం క్లాస్కి రండి. సంస్కృతం చాలా అవసరం మనకు. కారణం ఏమిటంటే మీరేమనుకుంటున్నారు, మేమేమైనా ఇంగ్లీష్లో సంస్కృతంలో మాట్లాడుకుంటామా సార్ అని అనుకుంటున్నారు. కాదు, మీరు సమాసం అంతా సంస్కృతంలోనే కదా నిర్మాణం చేస్తారు. అవధానం చేయాలంటే నువ్వు అచ్చతెనుగులో ఏం చేయవు, సంస్కృతం సమాసం ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, బహువన పాద పాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభర మజస్ర సహస్ర పణాలి దాల్చి. ఆ దాల్చి అనే దగ్గర మాత్రమే తెలుగు పదం, పణాలి వరకు ఒకే సమాసం. ఇదంతా సంస్కృతమే కదా. అటజని కాంచె భూమిసురుడు అయిపోయింది. అంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాల మున్నొకటే తెలుగు, మిగతాంతా సంస్కృతం. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మదన విద్యాపారగుల్ ఆ గా మీద ఉండేటువంటి పారక శబ్దం మీద ఉండేటువంటి ఆ ఉత్వము లకారం మాత్రమే తెలుగు, మిగతా అంతా సంస్కృతమే. మరి సంస్కృతం మనం వంట పట్టించుకోకపోతే ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? అందుకని సంస్కృతం క్లాసుకు ఖచ్చితంగా హాజరుగండి. ఇవన్నీ నోట్స్ రాసుకోండి, సంస్కృతం కూడా నోట్స్ రాసుకోండి. ప్రతిదీ రాసుకున్నారంటే అప్పుడప్పుడు మీరు తిరగేస్తున్నారంటే దాన్ని మనం మళ్ళీ మననం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు ప్రాథమికంగా తెలుసుకోవాల్సినటువంటి తరగతి. ఇక వెంటనే మనం 6:30కు అవధానాన్ని ప్రారంభం చేసుకోవాలి కనుక ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు మనం బ్రేక్ ఇస్తాం. ఒక్కసారి మీరు లఘు దీర్ఘ శంకలు ఏవైనా ఉంటే పూర్తి చేసుకొని వచ్చేస్తే మళ్ళీ మనం అవధానంలో కూర్చుందాం. మనకు అవధానం చేస్తున్నటువంటి వారు అష్టావధాని శ్రీ తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష గారు. వారు విద్యారంగంలో ఉన్నటువంటి వారు కాదు, వారు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు. చాలా చక్కగా అవధానం చేస్తారు. వరంగల్ నుంచి విచ్చేశారు. అటువంటి వారి అవధానాన్ని ఇందాక మనం చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు చూడాల్సి ఉంటుంది. ఇక్కడ గట్టెడి విశ్వంత్ అనేసి ఒక అన్న ఉంటాడు. అదో గట్టెడి విశ్వంత్ గారు. ఈ అవధానంలో ప్రాశ్నికులుగా పాల్గొనేటువంటి వారు గట్టెడి విశ్వంతుని కలిసి, పెద్దవాళ్ళు ఎవరు వద్దు, అంతా ఛాత్రావధానులే ఉండాలి. మళ్ళీ ఎక్కడైనా అవసరమైతే నిషిద్ధాక్షర్ లాంటి వాటికి ఏమైనా ఒకరు అవసరమైతే తీసుకుందాం. మిగతా వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర పేర్లు ఇచ్చేస్తే మనం సిద్ధం చేసుకుందాం. ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు విరామం.